అపచారం. ద్రౌపదమ్మ గుడిని భారతమ్మ గుడి చేయడం అపచారం. యాక్చువల్లీ అపచారం. ఇంత పెద్ద ఈవెంట్కి లేట్కి రావడం అంటే అపచారం. యాక్చువల్లీ సారీ, ఐఎమ్ రియలీ సారీ. ఇంత ప్రేమం. ఐఎమ్ రియలీ హ్యాపీ. ఇంత ఆనందంకి కారణం మన స్టార్ డైరెక్టర్ నందు సార్. ఎందుకంటే వాడు చాలా మంచోడు, మంచి హ్యూమన్ బీయింగ్, మంచి ఎమోషనల్ హ్యూమన్ బీయింగ్, గుడ్ డైరెక్టర్. కానీ ఒక మాన్స్టర్ రైటర్ ఉంది లోపల, రకరకాలుగా రాస్తారు. ఇప్పుడు లెనిన్లో అన్ని లేయర్స్ చూపించారు. వాడు నా మీద బిలీఫ్ పెట్టుకొని ఈ వసంత్ అని పెద్ద బ్యాడెస్ట్ లవబుల్ క్యారెక్టర్ నాకు ఇచ్చారు. యాక్చువల్లీ థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంత పెద్ద సినిమాలో ఇంత పెద్ద క్యారెక్టర్ ఇచ్చడానికి నేను మన బ్రదర్ అఖిల్ గారు గురించి ఏం చెప్పాలో, ఎందుకంటే వాళ్ళ డెడికేషన్, వాళ్ళు ఎంత కష్టపడ్డాడో ఈ సినిమాకి అంటే నేను కల్లో చూశాను. ఒక సీను, వాళ్ళు నేను చీర కట్టుకొని అలా డ్యాన్స్ చేస్తుందా, అక్కడ వాళ్ళు ఎంట్రీ ఇస్తారు. నాది కొంచెము పిచ్చిగా ఏదో చేస్తున్నా, వాడు ఒకే రియాక్షన్, కళ్ళలో నీరు, ఒక్క రియాక్షన్లో చెప్తున్నా, నా వసంత్కి ఏమైంది, ఎందుకు ఇలా చేస్తున్నారు అని ఒక్క రియాక్షన్, అంత ఇంటెన్స్గా చేశారు. ఆ రియాక్షన్ తర్వాత నేను చెప్పింది వాడికి, బ్రో యు ఆర్ గోయింగ్ టు విన్ మిలియన్స్ ఆఫ్ హార్ట్స్ ఫ్రమ్ దిస్ లెనిన్ అని. దెన్ Then, so brother Akhil bro, you are going to rule this industry, and because of your dedication and your hard work, and you work in all departments, so that's why, and the Lenin is now Lenin is winning hearts. And I want to say one word, because nenu mana darling Prabhas sir to సలార్ సినిమాలో చేశాను, బాచి రాజమన్నారని. అక్కడ ఏమంటే ప్రభాస్ సర్ది నాకు నచ్చింది ఏంటంటే వాళ్ళది హాస్పిటాలిటీ. వాళ్ళు అందరూ కో ఆర్టిస్ట్ని ఎలా చూసుకుంటారు. ఫుడ్ అంటే చాలా ఇష్టం వాళ్ళకి. సేమ్ ఎలిమెంట్స్ నేను అఖిల్ బ్రోతో చూశాను. అందుకే నేను ఒక లైన్ చెప్పాలి. అక్కడ మన ప్రభాస్ సారు రెబల్ స్టారు, ఇక్కడ మన అయ్య గారు రాయల్ స్టారు. ఇక్కడి నుంచి లెనిన్ నుంచి వాళ్ళు రూల్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళకి చాలా మంచి హార్ట్ ఉంది. వాళ్ళు డెడికేటెడ్ ఆర్టిస్టు. ఇప్పటి నుంచి వాళ్ళు ప్రూవ్ చేశారు. మీరందరూ వాళ్ళను ఎక్కువ ఇష్టపడతారు. నెక్స్ట్ వాళ్ళ వర్క్ నాకు తెలుసు, వాళ్ళు ఏం చేస్తున్నారని. సో ఆల్ ది వెరీ బెస్ట్ బ్రదర్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ బిగ్గెస్ట్ రోల్. అండ్ నాకు సార్, మీరు అప్పుడు స్టేజ్లో అన్ని పెద్ద వర్డ్స్ చెప్పారు. నేను చిన్న ఆర్టిస్టు కర్ణాటక నుంచి. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ బిలీఫ్కి థ్యాంక్ యూ సో మచ్. ఏం చెప్పలేదు, ఆ మాటకి ఏం చెప్పలేదు నేను. అన్నపూర్ణ స్టూడియోస్, ఆ పేర్లే అన్నపూర్ణ ఉంది కదా, నా అలాంటి కొత్త టాలెంట్స్కి అన్నం పెడుతూనే ఉంటారు వాడు అక్కడి నుంచి. సో థ్యాంక్ యూ. సో ఐఎమ్ వెరీ హంబల్డ్ వర్కింగ్ హియర్ ఇన్ అన్నపూర్ణ స్టూడియో. అండ్ థ్యాంక్ యూ ఫర్ తెలుగు ఆడియన్స్ ఫర్ రిసీవింగ్ మీ, అండ్ ఐఎమ్ సో హ్యాపీ. చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. మీరందరూ ఇక్కడ ఉంటారు. Thank you so much, bro. With your permission, I want to tell my next movie name, because my Nagarjuna sir told me that I am doing one role in Karnataka. So I want to tell that movie name. So the name is Halka Dawn Sai Kumar Fan ani. అది వస్తుంది అక్టోబర్ నవంబర్కి తీసుకొస్తున్నాము. ఒక టాలెంట్కి సపోర్ట్ చేయండి. ఇప్పుడు
మన టీమ్ అఖిల్ బ్రో సపోర్ట్ చేయాలని చెప్పారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రిసీవింగ్ మీ లైక్ దిస్ విత్ హ్యూజ్ విత్ బిగ్ హార్ట్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మీ ఎ పార్ట్ ఆఫ్ దిస్ బిగ్ లెనిన్ మూవీ. థ్యాంక్ యూ సో మచ్ బాస్. థ్యాంక్ యూ సో మచ్ ప్రమోద్ జీ. తెలుగులో చాలా చక్కగా మాట్లాడారు.